మన భారతదేశంలో ఎక్కువ సార్లు ట్రాన్స్ఫర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో తెలుసా? ఐఏఎస్ ఆఫీసర్ అశోక్ కెమ్కా గారు తన 34 ఏళ్ల సర్వీస్ లో 57 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యి ఏప్రిల్ 30వ తేదీన రిటైర్డ్ అయ్యారు. అశోక్ కెమ్కా గారు వెస్ట్ బెంగాల్ కి చెందినవారు. ఈయన 1991 బ్యాచ్ చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ఈయన తన 34 ఏళ్ల సర్వీస్ లో ఒక్క సంవత్సరం పాటు ఏ ఒక్క చోట కూడా పని చేయలేదు. కేవలం 7-8 నెలలకే వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయిపోయేవారు. కారణం ఏంటంటే ఈయనపై ఇప్పటికీ ఒక్క రూపాయి అవినీతి ఆరోపణలు కూడా లేవు. అలాగే కాంగ్రెస్ హయాంలో 2012వ సంవత్సరంలో సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన వేల కోట్లు విలువ చేసి గురుగ్రామ్ ల్యాండ్ అగ్రిమెంట్ మ్యూటేషన్ క్యాన్సిల్ చేయడం ద్వారా ఆయన నేషనల్ వైడ్ సంచలనం అయ్యారు. అలాగే నా జీవిత కాలంలో అవినీతి రహిత సమాజం చూడాలనేది నా కోరిక. అవినీతిని రూపుమాపటానికి విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో అవకాశం కల్పించండి, అవినీతిపై యుద్ధం చేస్తానని అశోక్ కెమ్కా గారు హర్యానా బీజేపీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కి లెటర్ రాశారు. ఈ లెటర్ చాలా వైరల్ కూడా అయ్యింది. అయినా సరే ఆయనకి విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ ఇవ్వలేదు. తర్వాత ఆయన్ని అడిషనల్ చీఫ్ సెక్రటరీగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో నియమించింది బీజేపీ గవర్నమెంట్. అయితే తన బ్యాచ్మేట్స్ అందరూ చీఫ్ సెక్రటరీగా ముందుకు వెళ్తుంటే గర్వంగా ఉంది, అలాగే ఒకరు వెనుకబడిపోయినందుకు నిరాశగా ఉందన్నారు. నిజంగా తన 34 ఏళ్ల సర్వీస్ లో ఒక అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కోకుండా నిజాయితీగా పనిచేసిన అశోక్ కెమ్కా గారికి హ్యాట్స్ అప్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.